వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీకి అర్హత గుర్తింపు కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశంలో నిర్వహించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి CSR ఫండ్స్ సహకారంతో దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలను పంపిణీ చేయడం జరుగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. మంగళవారం శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీకి అర్హత గుర్తింపు కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశంలో నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ దివ్యాంగుల వద్దకు వెళ్లి వారి నుండి వినతులు స్వీకరించి వారి సమస్యలు సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని అన్నారు. సుమారు 50 లక్షల రూపాయల ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి CSR ఫండ్స్ ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన ఆప్టిమైజ్డ్ వర్క్ ఫ్లోలు, అత్యంత నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ తయారీ సౌకర్యాలతో అధిక నాణ్యత గల పరికరాలను అర్హులను గుర్తించి అందివ్వడం జరుగుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వికలాంగులకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నాం. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సమక్షంలో వాళ్ళ తాలూకా CSR యాక్టివిటీ కింద సుమారు 50 లక్షల రూపాయలు దీనికి వెచ్చించి మరి హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మోటార్ ట్రైసైకిల్స్ గానీ వీల్ చైర్స్, అలాగే డెఫ్ మెషిన్స్, వీటన్నిటికీ సంబంధించి ప్రత్యేకంగా ఒక ఐడెంటిఫికేషన్ క్యాంప్ పెట్టాం. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా వెరిఫై చేయించి అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తగినటువంటి డివైజెస్ ఇవ్వడం, లేకపోతే వెహికల్స్ ఇవ్వడం, ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వడం, ఇవన్నిటిని కూడా ఒక ప్రత్యేకంగా మరి హ్యాండిక్యాప్ డిపార్ట్మెంట్ తరఫున ఈ కార్యక్రమం చేస్తున్నాం. జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి సదా అందుబాటులో ఉంటామన్నారు. కలెక్టర్, శాసనసభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. పలాస, టెక్కలి, శ్రీకాకుళం డివిజన్లలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. త్రిచక్ర బ్యాటరీ వాహనాలు కావాలని చాలా వరకు దరఖాస్తులు వస్తున్నాయన్నారు. గతంలో అలింకో వారి సహకారంతో 2 సార్లు క్యాంపులు నిర్వహించడం జరిగిందని, అందుకు ఎంపీ నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. గతంలో కూడా అలింకో వారి సహకారంతో 2 సార్లు క్యాంప్స్ పెట్టి దానికి నా ఎంపీ నిధులు కూడా ఖర్చు పెట్టి మనం ట్రైసైకిల్స్ కూడా ఇచ్చాం. గతంలో పలువురి కోరిక మేరకు వికలాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, అందున వస్తున్న వినతులు సత్వరం పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ గారి తాలూకా సహకారంతో స్వాభిమాన్ ప్రోగ్రాం పెట్టాం. ఎవ్రీ మంత్ ఒక ప్రత్యేక గ్రీవెన్స్ డే అనేది మన హ్యాండిక్యాప్డ్ కోసం పెట్టి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా సరే, వ్యక్తిగతంగా కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా సరే, ప్రత్యేకంగా హ్యాండిక్యాప్డ్ గురించి గ్రీవెన్స్ తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఒక ప్రోగ్రాం చేశాం. చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ అవయవ లోపాలు ఉన్న దివ్యాంగులకు కృత్రిమ అవయవ పరికరాలు, సహాయక ఉపకరణాలను అందించే బృహత్తర కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టిందన్నారు. ఒక మంచి ఆలోచనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కార్యరూపమే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి CSR ఫండ్స్ సహకారమని తెలిపారు. జిల్లాలో ఉన్న దివ్యాంగులంతా ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వెలుగు VOAలకు 7 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెలుగు VOAల 7 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగాన్ని దిగ్బంధిస్తామని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ వెలుగు VOA ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రభావతి, అసినాయుడు హెచ్చరించారు. VOAల 7 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, 3 ఏళ్ల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ వెలుగు VOAల ఉద్యోగుల సంఘం CITU ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద 2వ రోజు సామూహిక నిరాహార దీక్షలు కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెలుగు VOAలు ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానకర్తలుగా ఉన్నారని అన్నారు. అనేక రకాల పనులు చేయించుకుంటున్న VOAల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 7 నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే VOAలు తమ కుటుంబాలను ఏ విధంగా పోషించుకోగలరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే VOAల 3 ఏళ్ల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేస్తామని, రాజకీయ వేధింపులు ఉండవని హామీ ఇచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం హామీ నేటికీ నెరవేర్చలేదని పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని, అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. జిల్లా స్థాయిలో జాయింట్ మీటింగ్స్ జరపాలని కోరారు. VOAల మెడపై కత్తిలా ఉన్న 3 ఏళ్ల కాలపరిమితి సర్క్యులర్ తక్షణమే రద్దు చేసి
వీఓఏల ఉపాధిని కాపాడాలని కోరారు. రాష్ట్రంలో 28,000 మంది వీఓఏలు పొదుపు సంఘాల మహిళలకు దీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి కాలపరిమితి, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం అమలు చేయాలని కోరారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేశారు. నర్సనపేట నియోజకవర్గం శాసనసభ్యులు వారి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఇటీవల కిడ్నీ వ్యాధి సమస్యతో బాధపడుతున్న పొట్నూరు గోవిందరావు కిడ్నీ వైద్యు నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 40,500 రూపాయల చెక్కును శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి అందజేశారు. ఈ సందర్భంగా బొగ్గు రమణమూర్తి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు గొప్ప మానవత్వం కలిగిన వ్యక్తిని, పేద రోగుల చికిత్సకు అన్ని విధాలా సహకరిస్తుండడం గొప్ప విషయమని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎందరో పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగ కమిటీ కార్యదర్శి జాం వెంకట్రావు, పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఓండ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా మంగళవారం రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు శ్రీకాకుళం జిల్లాకు విచ్చేశారు. జిల్లాలో పోలీసుల అత్యుత్తమ పనితీరు అభినందనీయమని, జిల్లా పోలీసు అధికారుల, సిబ్బంది పనితీరును ప్రశంసించి ప్రజలకు పారదర్శకంగా మెరుగైన పోలీస్ సేవలు అందించి జిల్లా, రాష్ట్ర పోలీస్ శాఖ యొక్క కీర్తి, పేరు, ప్రతిష్టలు పెంపొందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు పోలీస్ అధికారులను సూచించారు. రోడ్ యాక్సిడెంట్ ఈ జిల్లాలో ఒక ప్రాధాన్యత అంశం. హైవే మనకు ఎక్కువ ఉంది కాబట్టి దానిపై కూడా దృష్టి సారించడం జరిగింది. క్రైమ్ అక్కడ కూడా యాక్సిడెంట్స్ తగ్గినాయి. సో ఓవరాల్గా కంట్రోల్ చేస్తూ ఉన్నాము, క్రైమ్ కంట్రోల్ చేస్తూ ఉన్నాం. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టెక్నాలజీని విరివిగా వాడుకోవటం, పూర్తిగా దాన్ని టెక్నాలజీని వాడుకోవటం. అంటే అది సీసీటీవీ కెమెరాలు కానీ, ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి పనిచేయకుండా ఉన్న కెమెరాలన్నీ ఈ మధ్య రిపేర్ చేయడం జరిగింది. 460 కెమెరాస్ ఉన్న కెమెరాలు చెడిపోయి ఉంటే మళ్ళీ అట్లన్నీ బాగు చేయడం జరిగింది. అవి కాకుండా సుమారు 520 కెమెరాలు కొత్తవి పెట్టడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడాను ఒక క్రైమ్ చేస్తున్నప్పుడు ప్రతి క్రైమ్ కూడా, అది రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, రోడ్డు మీద జరిగే దొమ్మి కావచ్చు, లేదా ఆడపిల్లల మీద చేసే వేధింపులు కావచ్చు, ఏదైనా సరే ఒక క్రైమ్ అంటూ జరిగితే ఏదో ఒక కెమెరాలో రికార్డు కావాలి అనేది మా లక్ష్యం. దానికి మేము సుమారుగా ఐడెంటిఫై చేసినటువంటి స్పాట్స్ చూస్తే అది 2 లక్షల చిల్లర ఉన్నాయి. 2 లక్షల చిల్లర కెమెరాలు ఇమ్మీడియట్గా గవర్నమెంట్తో పెట్టించాలని చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రజల సహకారంతో వాళ్ళని ఉత్తేజపరిచి, వాళ్ళ ఉత్సాహంతో వాళ్ళని మోటివేట్ చేసి, అదేవిధంగా దాతల సహాయంతో పెట్టాలని చెప్పి ఆలోచించాం. ఇది ఇంకొక 2 నెలలు మార్చి 31 కల్లా 1,00,000 కెమెరాలు పెట్టాలంటే మా ఆలోచన. తప్పు ఎవరు చేసినా ఒకే విధంగా స్పందించాలి అనేటువంటి ఆలోచనలతో మేము ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ ఉన్నాం. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని, మీరు కూడా మా ఆలోచనని ప్రజలకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఈ క్రమంలో ముందుగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని రాష్ట్ర డీజీపీని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా, కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ 1వ, 2వ డిపోల గ్యారేజ్లను సందర్శించి సిబ్బందితో ద్వారకా తిరుమల మమేకమయ్యారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలో గల పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి జిల్లాలో నేరాల నమోదు, నియంత్రణకు చేపడుతున్న చర్యలు, ప్రాపర్టీ నేరాలలో టెంపుల్, చైన్ స్నాచర్ల, ట్రాన్స్ఫార్మర్, బీహార్ సుఫారీ తదితర గ్యాంగ్ కేసులు, నేరస్తులు, ప్రాపర్టీ ఛేదింపు, జిల్లాలో సంకల్పం పేరిట గంజాయి, సైబర్ నేరాలు నియంత్రణ, మహిళలు, మైనర్ బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టుట, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాల ద్వారా నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టడం జరిగిందని, ఈ క్రమంలో గత ఏడాదిలో 17% నేరాలు తగ్గాయని, జిల్లాలో 460 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని, సురక్ష కార్యక్రమాల్లో 520 సీసీ కెమెరాలు ఇప్పటి వరకు అదనంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అంబాడ వెంకటాపురం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పనితీరును మంగళవారం విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీ నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం బూరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంబాడ వెంకటాపురం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పనితీరును మంగళవారం విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించారు.
కార్యక్రమంలో ఎంఎల్హెచ్పి ఆరోగ్య కార్యకర్త మరియు ఆశా కార్యకర్తల రికార్డులు మరియు పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గర్భిణులకు, పాఠశాల విద్యార్థులకు హెచ్బి పరీక్షలు నిర్వహించారు. ఆర్సీహెచ్ సేవలు గూర్చి ఆరా తీశారు. కార్యక్రమంలో డిపిహెచ్ఎన్ఓ సత్యవతి, గణాంకాధికారి ధర్మారావు, డిపిఓ రామానుజుల నాయుడు తదితరులు పాల్గొన్నారు. దళిత సోదరీమణులతో కలిసి ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు సహపంక్తి భోజనం చేశారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు సంవిధాన్ గౌరవ్ దివాస్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఎచ్చుర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండలం సంచాంగ్ గ్రామంలో ఎస్సీ కుటుంబాల వారితో కలిసి శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావు సహపంక్తి భోజనం చేశారు. ఎస్సీల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉంటానని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.